విక్టర్ ఫ్రాంకిల్ రాసిన మ్యాన్స్ సర్చ్ ఫర్ మీనింగ్ గురించి ఇదొక సంక్షిప్త విశ్లేషణ. ఈ పుస్తకం దేని గురించి అంటే, ఒక సైకియాట్రిస్ట్, ఆయన పేరు విక్టర్ ఫ్రాంకిల్, నాజీ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో ఆయన అనుభవించిన భయంకరమైన పరిస్థితుల గురించి రాశారు. ఆ అనుభవాల నుంచే ఆయన లోగోథెరపీ అనే ఒక కొత్త మానసిక చికిత్సా విధానాన్ని డెవలప్ చేశారు. సరే, మరి ఈ పుస్తకం నుండి మనం నేర్చుకోవలసిన 3 ముఖ్యమైన విషయాలేంటో చూద్దాం. మొదటిది, మనల్ని అసలు ముందుకు నడిపించే శక్తి ఏంటి? ఫ్రాంకిల్ ఏమంటారంటే, అది ఆనందం కాదు, అధికారం కూడా కాదు. మన జీవితానికి ఒక అర్థాన్ని వెతుక్కోవాలనే బలమైన కోరికే మనల్ని నడిపిస్తుంది అంటారు. ఈ అర్థం లేకపోతే మనలో ఒక రకమైన శూన్యం ఏర్పడుతుంది. దాన్నే ఆయన అస్తిత్వ శూన్యత అని పిలిచారు. ఇక రెండవది, ఇది చాలా పవర్ఫుల్ పాయింట్. ఎంత దారుణమైన పరిస్థితులలో అయినా సరే జీవితానికి ఒక అర్థముంటుందన్నమాట. ఆ కాన్సంట్రేషన్ క్యాంపుల్లో కూడా బ్రతకడానికి ఒక కారణమున్నవాళ్లు, భవిష్యత్తులో కరవాల్సిన వాళ్లున్నవాళ్లు ఆ భయంకరమైన బాధను కూడా తట్టుకోగలిగారు. ఫ్రాంకిల్ ఒక మాట చెప్తారు, బ్రతకడానికొక ఎందుకుంటే ఎలా అయినా భరించొచ్చు అని. అంటే మన పరిస్థితులు మన చేతుల్లో లేకపోయినా మన వైఖరిని ఎంచుకునే స్వేచ్ఛ మాత్రం మనకు ఎప్పుడూ ఉంటుంది కదా. చివరిగా మూడో పాయింట్, ఈ అర్థాన్ని కనుక్కోడానికి 3 మార్గాలున్నాయి. 1, ఏదైనా ఒక పనిని సృష్టించడం. 2, ప్రేమలాంటి ఒక అనుభూతిని పొందడం. ఇక మూడోది చాలా ముఖ్యమైనది, మనం తప్పించుకోలేని బాధ వచ్చినప్పుడు దాని పట్ల సరైన వైఖరిని తీసుకోవడం. ఫ్రాంకిల్ చెప్పినట్టు, బాధకొక అర్థం దొరికిన వెంటనే అది మనకు బాధలా అనిపించడం మానేస్తుంది. ఒక్క మాటలో చెప్పాలంటే, మన కంట్రోల్లో లేని పరిస్థితుల్లో కూడా మన వైఖరిని, మన జీవిత అర్థాన్ని ఎంచుకునే శక్తి మన చేతుల్లోనే ఉంటుందని ఈ పుస్తకం మనకు బలంగా గుర్తుచేస్తుంది.